కరేగుట్టల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. గుట్టల చుట్టూ డిఆర్జీ, బస్తు ఫైటర్స్, ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్, కోబ్రా సహా మొత్తం 24,000 బలగాలు మోహరించాయి. అటు కరేగుట్టలో హిడ్మా నేతృత్వంలోని పీఎల్జీఏ 1వ బెటాలియన్తో పాటు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ కమిటీ, సెంట్రల్ రీజియన్ కమిటీల మావోయిస్టు కీలక నేతలున్నట్లు తెలుస్తోంది. హిడ్మాతో పాటు బర్సేదేవా, దామోదర్ తదితరులు గుట్టల్లోనే ఉన్నారని, ఇటీవల ఇక్కడ కేంద్ర కమిటీ సమావేశాలు జరిగాయని ఛత్తీస్గఢ్ పోలీసులు చెబుతున్నారు. కర్రెగుట్టల్లో మొత్తం 500 మంది వరకు మావోయిస్టులు తలదాచుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో 1-2 రోజుల్లో భారీ ఎన్కౌంటర్కు అవకాశాలున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. ఆపరేషన్ కర్రెగుట్టలు 9వ రోజుకు చేరింది. నిన్న కూడా బలగాలు పెద్ద ఎత్తున కాల్పులు జరిపినట్లు సమాచారం. ఇవాళ కూడా భారీ ఎత్తున కాల్పులు జరిగే అవకాశాలున్నాయి. అయితే శాంతి చర్చల కోసం మావోయిస్టులు మరోమారు లేఖ విడుదల చేశారు. గడిచిన వారం రోజుల్లో మావోయిస్టులు 3 లేఖలు రాశారు. ఆపరేషన్ కగార్ ఆపేసి వెంటనే శాంతి చర్చలు జరపాలని మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ ప్రతినిధి అభయ్ లేఖలో కోరారు. మరోవైపు బీజాపూర్ జిల్లా ఎస్పీ ఎదుట 24 మంది మావోయిస్టులు లొంగిపోయారు.